ప్రమాణం చేస్తున్నాను. ఇంటర్వెల్ అనేది బ్రేక్ కాదు, వెయిట్. డైరెక్టర్ వేసిన ట్రాప్ కాదు, మైండ్లో వేసిన క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికే వరకు నువ్వు బయటికి రాలేవు. థియేటర్ నుంచి కాదు, స్టోరీ నుంచి. 5 ఈగా నాని చనిపోయిన తర్వాత అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది, సుదీప్ గెలిచాడనిపిస్తుంది. కానీ ఒక ఈగా ర్యాండమ్ కాదు, టార్గెట్తో వస్తుంది. అది అతన్ని వదిలిపెట్టదు, అతన్ని డిస్టర్బ్ చేయదు, తినేస్తుంది మెంటలీ. చివరికి గ్లాస్ మీద రాస్తుంది, ఐ విల్ కిల్ యూ. ఇది రివెంజ్ కాదు, చచ్చిన మనిషి తిరిగి వచ్చిన కోపం. ఇక్కడి నుంచి ఫియర్ హీరో అవుతుంది. 4:24 ఒక వాచ్ టైం ని కంట్రోల్ చేస్తుంది. ఆత్రేయకి అది పవర్ కాదు, అడిక్షన్. ఒక పాయింట్లో హీరో చనిపోతాడు, స్టోరీ ముగిసిన కానీ టైం రీవైండ్ అవుతుంది, అతడు మళ్ళీ లేస్తాడు. ఇక్కడ రూల్ ఒక్కటే, టైం ఉంటే ఎండింగ్ ఉండదు. ఇప్పటి నుంచి ప్రతి సెకండ్ ఒక వెపన్. 3 ఖలేజా రాజు డెజర్ట్ లో స్టాబ్ అవుతాడు, రక్తం కారుతూ పడిపోతాడు, చుట్టూ ఎవరూ లేరు, ఆల్మోస్ట్ డెడ్. కానీ అతడు లేస్తాడు. మళ్ళీ ఫైట్ చేస్తాడు, ఒక్కడే అందరినీ కొడతాడు. వాళ్ళు పడిపోతాడు, అతడు నిలబడిపోతాడు. దూరం నుంచి విలేజర్స్ చూస్తారు, వాళ్ళకి అది ఫైట్ కాదు, అది మిరకల్. వాళ్ళు విలన్ని చూడరు, వాళ్ళు ప్రూఫ్ చూస్తారు. ఆ క్షణం నుంచి రాజు మనిషి కాదు, వాళ్ళ దేవుడు. 2 జల్సా. సంజయ్ సాహు ఫన్, జోక్స్, చిల్ లైఫ్. అతడిని చూసి సీరియస్ అనిపించింది, కానీ ఒక్క ట్రిగర్, ఒక్క ఫైట్, అతడి ఐస్ మారిపోతాయి. కంట్రోల్ కోల్పో, వయలెన్స్ బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఇతడు నాక్సలైట్. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇప్పటి వరకు చూసింది కవర్, ఇది ట్విస్ట్ కాదు. నువ్వు తెలిసిన మనిషి అసలు వాడే కాదు అన్న షాక్. ఇక్కడి నుంచి నువ్వు లాఫ్ చేయలేవు, నువ్వు ఫీల్ చేయాల్సిందే. 1 బాహుబలి. అమరేంద్ర బాహుబలి సింహాసనం కోల్పోతాడు, పవర్ అతని దగ్గర ఉండదు, కానీ ప్రజలు మాత్రం అతని వైపు ఉంటారు. బల్లాల దేవుడు రాజు, కానీ ప్రేమ లేదు. అమరేంద్రకు రాజ్యం లేదు, కానీ నమ్మకం ఉంది. ఒక సీన్, ప్రజలు బాహుబలి పేరు వినగానే ఆగిపోతారు, తల వంచుతారు. అతడు కింగ్ కాకపోయినా కింగ్ లా రియాక్ట్ అవుతారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ స్వోర్డ్తో కాదు, లాయల్టీతో. బల్లాల దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇతడు థ్రోన్ మీద కూర్చోలేదు, కానీ థ్రోన్ ని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడే టెన్షన్ పీక్ కి వెళ్తుంది. ఇది క్వశ్చన్, పవర్ ఎవరిది? కిరీటం వేసుకున్న వాడిదా, లేక ప్రజల గుండెల్లో ఉన్నవాడిదా? డిఫరెంట్ సినిమాలు, సేమ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇంటర్వల్ లాజిక్ తో పనిచేయదు, ఇమోషన్ ని హుక్ చేస్తుంది. గ్రేట్ ఇంటర్వల్ అంటే ఆన్సర్ ఇవ్వకూడదు, క్వశ్చన్ వేయాలి, క్లోజర్ ఇవ్వకూడదు, టెన్షన్ పెంచాలి, ఆడియన్స్ కి ఆప్షన్ ఉండకూడదు, కంటిన్యూ చూడడం తప్ప. అందుకే ఇంటర్వెల్ దగ్గర వాళ్ళు థియేటర్ లో కూర్చోరు, స్టోరీ వాళ్ళని పట్టుకుంటుంది. నీకు గూస్ బంప్స్ ఇచ్చిన ఇంటర్వెల్ ఏది? సీన్ గుర్తుందా, లేక ఆ ఫీలింగ్ ఇంకా వదలలేదా?